హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్రెస్. ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి. సో వీడియో నచ్చితే పక్కగా ఒక లైక్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, మెసేజ్ చేయండి, పక్కా అయితే రిప్లై కదా కార్టూన్ ఫోటో ఎడిటింగ్. సో ఈరోజు నేను మీకు కార్టూన్ ఫోటో ఎడిటింగ్ పూర్తిగా ఫుల్ డీటెయిల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎలా చేయాలని చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా ఈ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కూడా ఎలా చేంజ్ చేయాలని అయితే చూపిస్తా. సో మీరు ఎలాంటి ఫొటోస్ అయినా కార్టూన్ ఎడిటింగ్లో చేసుకోవచ్చు. అంత కష్టమేం కాదు. కార్టూన్ ఫోటో ఎడిటింగ్ అంటే చాలామంది చాలా కష్టం అనుకుంటారు, కానీ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ చూసారు కదా డ్రెస్ కలర్స్ డార్క్గా ఒక కార్టూన్ ఎడిట్ అయితే ఎలా చేయాలని క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా, ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఫుల్ క్లారిటీగా అయితే అర్థమైపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అండ్ నచ్చితే కామెంట్ చేయండి, లేకపోతే మానేయండి, ఓకే ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఈ వీడియో నేను వచ్చేసి పిక్సార్ట్ అప్లికేషన్లో చేస్తున్నా. సో ఫస్ట్ పిక్సార్ట్ ఓపెన్ చేద్దాం. ఇది మీరు ప్లే స్టోర్లో అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చి అక్కడ నేను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ప్లస్ సింబల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో నెట్ అయితే ఆపేయాలి పిక్సార్ట్ ఓపెన్ చేసేటప్పుడు, ఓకేనా. సో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. అండ్ నేను ఒక బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఫస్ట్. అండ్ నెట్ అయితే ఆపేయాలి. అండ్ ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి, ఓకే. బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీనిపైన మనం ఒక పిఎన్జీ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటి పిఎన్జీ ఎలా చేయాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ప్రొవైడ్ చేస్తాను, దానిపైన క్లిక్ చేయండి. డైరెక్ట్గా వీడియో అయితే ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ పిక్సార్ట్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఎవరైనా చేసుకోవచ్చు ఇలాంటి ఎడిట్, ఓకేనా. సో స్కిప్ చేయకండి, ఓకే. యాడ్ ఫోటో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో క్లిక్ చేశాక పిఎన్జీ కదా, సో ఇలా వచ్చేయండి పిఎస్సిసి. సో చూసారు కదా ఈ పిఎన్జీ అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకే. సో ఈ పిఎన్జీ అయితే ఇలా ఎగ్జాక్ట్గా యాడ్ చేసేదా. సో క్లిక్ ఆన్ రైట్ సింబల్, రైట్ క్లిక్ ఇచ్చేసాక మనకి ఇన్స్టాగ్రామ్ ఫుల్ సైజ్ ఫోటోలు అయితే క్రాప్ చేసుకోవాలి. సో టూల్స్ క్లిక్ చేయండి, క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. సో పొట్రైట్లో సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో మనకైతే పిక్ అయితే ఇలా అయితే రెడీ అయిపోయింది. సో ఇదే మెయిన్, ఇక్కడ నుండి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెట్ అయితే ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి నెట్ అయింది అయితే చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. నెట్ అయితే ఆన్ చేసాం కదా, నెట్ ఆన్ చేయగానే మనం ఇప్పుడు మెయిన్ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు ఓకేనా, ఎఫెక్ట్స్ అని కదా, దానిపైన క్లిక్ చేయగానే ఇన్ని వేస్ట్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇవన్నీ వేస్ట్ కదా, వీటిల్లోనే మెయిన్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ తెలుసుకోవాలి, కానీ చాలా చేయొచ్చు మనం, ఓకేనా. సో ఇప్పుడు మనం స్కెచ్ సింబల్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. స్కెచ్ క్లిక్ చేశాక స్కెచ్ 1 అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నెట్ అయితే ఆన్ చేసుకోవాలి, లేకపోతే మీకు ఎడిట్ అయితే అవ్వదు, ఓకేనా ఫ్రెండ్స్. సో నెట్ అవుతుంది. సో వీడియో పెద్దగా ఉందని మీరు స్కిప్ చేయకండి, ఓకేనా. సో చూసారు కదా ఆటోమేటిక్గా డైరెక్ట్గా అయితే ఒక స్కెచ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేయడం చూపిస్తా. సో దీన్ని ఫస్ట్ మనం కలర్ బ్లాక్లోకి అయితే తీసుకోవాలి. సో బ్లాక్లోకి తీసుకోగానే లైన్స్ అయితే వచ్చేసాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇప్పుడు ఈ 3 దానిపైన క్లిక్ చేయండి. సో హారిజాంటల్ అనేది -10లో ఉంది, దాన్ని మీరు 0 చేసేయాలి, ఓకే. పర్ఫెక్ట్ వెళ్ళిపోతుంది, ఓకే. 0లోకి అయితే వెళ్ళిపోయింది కదా. సో ఫేడ్ అనేది కొంచెం ఇలా తగ్గిస్తే ఆ లైన్ అనేది ఇలా అవుతుంది, ఓకే. సో ఫేడ్ చిన్న పెంచుదాం. సో అంతా చూసారా, ఈ లైన్స్ అయితే నీట్గా ఎక్కడి దాకా అయితే మనకి వచ్చేసింది. సో ఇప్పుడు రైట్ క్లిక్ అయితే ఇచ్చిండి.
సో మీకు ఈ లైన్స్ ఎలా చేయలేనిది అయితే వచ్చేసిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మళ్ళీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేశాక మ్యాజిక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మూన్ లైట్ లోడ్ అవుతుంది. సో మూన్ లైట్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక డిఫరెంట్ అదేటో వస్తుంది. దాన్ని ఎడిట్ చేసి చూపిస్తా. సో మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే నా వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. సో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఏంటి ఎంతసేపు లోడ్ అవుతుంది. లోడింగ్ ఇలా అయితే చాలా కష్టమే. సో చూసారా మూన్ లైట్ చాలా టైం పట్టింది. ఓకే, ఎలా అయితే వస్తుంది మూన్ లైట్ పైన క్లిక్ చేయగానే. సో మళ్ళీ మూన్ లైట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ 3 సర్కిల్స్లో ఉన్నాయి కదా, వాటిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇలా అయితే వస్తుంది. ఈ ఫేడ్ అనేది ఇలా లైట్గా. ఓకే, ఇప్పుడు కొంచెం కార్టూన్లో అయితే అవుతుంది కదా. సో ఫేడ్ ఓకే, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కొంచెం తగ్గించండి ఫేడ్. ఒక సర్కిల్స్ లాగా వస్తే చిన్న లుకింగ్ వస్తుంది. సో క్లిక్ ఆన్ రైట్. సో ఫ్లేడ్ క్లిక్ చేశాక మళ్ళీ చిన్న బొమ్మలాగా అయితే అయింది. సో మళ్ళీ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా స్క్రోల్ చేయండి. చేశాక సోల్ అని ఉంది కదా, ఆ సోల్ పైన క్లిక్ చేయండి. ఇది ఎంతసేపు టైం పడుతుందో ఏటో. ఓ షెట్, చాలా ఓకే, ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్. సోల్ పైన క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ దీనిపైన సేమ్ మళ్ళీ 3 సర్కిల్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సోల్ ఒకటే పర్ఫెక్ట్గా. ఇది మాత్రం మర్చిపోకండి, ఆ మూన్ లైట్ చెయ్యాలి. ఇది అంత ప్రాసెస్. సో మీరు స్కిప్ చేయకుండా చూసుకోండి. సో వైట్ బాగుంది కదా సోల్ వల్ల. సో ఇప్పుడు కొంచెం కార్టూన్ అయితే అయిపోయింది. సో క్లిక్ ఆన్ రైట్. చూసారు కదా, కార్టూన్ అయితే అయింది. సో దీన్ని మీరు అయితే సేవ్ చేయాలి. ఇందులో సేవ్ చేసేటప్పుడు ఫుల్ క్లారిటీతో సేవ్ అవ్వాలి కాబట్టి సో ఈ డ్రా సింబల్ ఉంది కదా, ఈ డ్రా సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. మనకి ఇమేజ్ అయింది ఫుల్ హెచ్డీతో క్లారిటీతో రావాలంటే ఈ పిక్ని ఇలా కూడా సేవ్ ఇమేజ్ చూసి 3 డాట్స్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ అయితే క్లిక్ చేసాను ఫ్రెండ్స్. సో ఎక్కడితో మీకైతే కార్టూన్ ఎడిట్ అయితే అయిపోయింది. అండ్ దీన్ని రీఎడిట్ చేసి చూపిస్తే చాలా లుకింగ్ అయితే వస్తుంది. కలర్స్ చేంజ్ చేయడం అన్నీ చూపిస్తే. సో చూడండి. ఓకే, డైరెక్ట్గా బ్యాక్ అయితే వచ్చేస్తున్నా. నెట్ ఆపేదాం, మళ్ళీ లేనిపోయిన మెసేజ్లు అన్నీ వస్తుంటాయి. ఓకే, ఆల్బమ్స్లోకి వెళ్ళి మనం సేవ్ చేసిన ఇమేజ్. ఓకే, ఇదే కదా. సో దీన్ని మనం ఇప్పుడు షేర్ టు లైట్ రూమ్ షేర్ చేసేద్దాం. సో లైట్ రూమ్కి అయితే వెళ్ళిపోయింది. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. లైట్ రూమ్ అనేది. సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు లైట్ రూమ్కి అయితే ఇలా ఇంపోర్ట్ చేస్తాం. సో ఇవన్నీ వదిలేయండి లైట్ రూమ్లో. మీకు లైట్ రూమ్లో నేను చాలా ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చేశాను. సో మీరు కానీ లైట్ రూమ్లో కూడా మీకు డౌట్స్ అన్ని ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే చేశాను. సో మీకు చూడాలి, నేర్చుకోవాలి అనిపిస్తే నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి. చాలా ట్రై చేసి ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ర్యాష్ ఎడిట్స్ అయితే అన్నీ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ సన్ సింబల్ క్లిక్ చేయండి. ఎక్స్పోజర్ అంటే లైటింగ్, కాంట్రాస్ట్ అంటే స్మూత్నెస్. ఓకే, సో కాంట్రాస్ట్ పెంచుదాం, ఎక్స్పోజర్ తగ్గిద్దాం. ఓకే, హైలైట్స్ తగ్గిద్దాం, షాడోస్ పెంచుదాం. వైట్స్ అంటే ఫేస్ వైట్ అనింది. ఓకే, మనకు కొంచెం వైట్స్ తగ్గించి బ్లాక్స్ పెంచుదాం. సో ఇలా అయితే చూసారు కదా, ఈ టూల్స్ ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు టెంపరేచర్ అంటే మ్యాక్సిమం నేను లైట్ రూమ్ చాలా చేసా. సో ఇది మీరు అంతగా అవసరం లేదు. సో కలర్ అనేది అలా చేంజ్ చేయాలి చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ 3 సర్కిల్స్ పైన క్లిక్ చేయండి. సో బ్లూ కలర్ ఉంది కదా, సో బ్లూ కలర్ని ఫుల్గా తగ్గిద్దాం. ఈ 2 బ్లూ కలర్స్ని చూసారు కదా, మారింది. వావ్, నాకు తెలియకుండా మంచి పిక్ నేనే ఎడిట్ చేస్తాను ఇప్పుడే. ఎంత బాగా వచ్చింది. సో దీన్ని ఇప్పుడే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేద్దాం. టిన్. సో ఇవి రెడ్. సో ఇప్పుడు రెడ్ సెట్ కలర్ని చేంజ్ చేయాలి కాబట్టి రెడ్ టూల్ పైన క్లిక్ చేసి శాచురేషన్ అంటే డార్క్గా, హ్యూ అంటే కలర్స్ చూసారు కదా, డిఫరెంట్ కలర్స్. ఓకే, రెడ్డే బాగుంటుంది. సో ఓకే, రెడ్. లూమియన్స్ అంటే కొంచెం లైటింగ్, డార్క్, డిమ్. సో మనం డిమ్ చేద్దాం, బాగుంది. ఓకే,
సో క్లిక్ ఉంటాను. అండ్ ఇంకో మెయిన్ పార్ట్ ఏంటంటే ఈ విగ్నెట్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో టెక్స్ట్ అయింది ఇలా పెంచండి, క్లారిటీ ఎలా పెంచేయండి. విగ్నెట్ అంటే తెలుసు కదా, డిమ్, మిడ్ పాయింట్ ఇలా క్లిక్ చేసి ఫెదర్. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి స్టార్టింగ్లో అయితే ఎలా ఉన్నది, ఇప్పుడైతే ఇలా వచ్చింది. ఇదైతే చాలా బాగుంది. సో మీరు కూడా ఎలాంటి పిక్ చేయాలనుకుంటే ఫాస్ట్గా వెళ్ళి చేసుకోండి. సో ఈ వీడియో కొంచెం డల్ అయినట్టుగా ఉంది. సో పక్కగా నేను ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో నచ్చితే పక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాగుంది కదా, బై బాయ్.